చూడండి, హ్యాపీగా బ్రతికే వాళ్ళని మీరు గమనించండి. ఏమండి ఈరోజు ప్రార్థనకు వెళదాం, వస్తారా అన్నారు అనుకోండి. ఈరోజే మా ఫ్రెండ్ వస్తానన్నాడండి, వాడిని కాస్త హోటల్కి తీసుకుని వెళ్ళాలి, ఎందుకంటే మన ఊరిలో టాప్ హోటల్ పలాంది ఉంది, వాడిని అక్కడికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టించి మన ఊరి టేస్ట్ వాడికి చూపించాలని అంటారు. ఎవరికంట ఆ టేస్ట్ చూపించగలిగే కెపాసిటీ నీకు ఇచ్చింది ఎవరు? దేవుడు. నీ మనస్సుతో నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టాలి, కానీ దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని దేవుని సన్నిధిలో వినియోగించకుండా ఒక బయట వ్యక్తిని సంతోష పెట్టడానికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రయత్నమో చేయకూడదు. ఈ జీవితంలో గుర్తుపెట్టుకోండి, నీ ఇంటికి ఎవరన్నా బంధువు వస్తే అయితే ప్రార్థన కన్నా తీసుకొనిరా, లేకపోతే ఇంట్లోనన్నా వదిలేసిరా, కానీ నువ్వు పొరపాటును కూడా వాళ్ళ కోసం ప్రార్థన మానకూడదు. అదే క్షేమకాలంలో దేవుడు మనకు చెప్పే గొప్ప పాఠం. మీరంతా ఈరోజు సుఖంగా బ్రతకడానికి, సమృద్ధిగా బ్రతకడానికి కారణం దేవుడు. ఆయన కన్నా గొప్పవాడు ఎవడున్నాడు? ఆయన్ని విడిచిపెట్టి నువ్వు వాళ్ళతో గడపటానికి. దేవుని కన్నా గనుడు ఎవడున్నాడు? నరుడు అనేవాడు గనుడు ఎవడైనా ఉన్నాడా? లేనే లేడు. అలాంటి మనుషుల కోసం నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టుకొని పొరపాటును కూడా ఇంటి దగ్గర సమయాన్ని గడపకూడదు.